ప్రజా టీవీ తెలుగు న్యూస్. వాత్సల్యాది గుణోత్పదాం భగవతీం వందే జగన్మాతరం. జయ శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఆవాహన సకలేవి దేవతాభ్యో నమః. దివ్యమంగళ నేను ఉన్నాను కానీ క్లాప్స్ క్లాప్స్ కొట్టండి. మేడం గారికి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 50 బెడెడ్ హాస్పిటల్ విత్ వెంటిలేటర్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓటీ కాంప్లెక్స్ ఉంది. ఇలాంటి హాస్పిటల్ మన సూలూరుపేట నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. చీరాల ఎమ్మెల్యే గారు ఎంఎం కొండయ్య గారు కూడా ఇది ఓపెన్ చేయడానికి చీరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని, అంటే నెల్లూరుకో తిరుపతికో వెళ్ళి ట్రీట్మెంట్ల కోసం పరిగెట్టకుండా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ వెంటిలేటర్స్ సహాయం కూడా అందిస్తున్నారు. సో దీన్ని ఉపయోగించుకొని ఇక్కడే దగ్గరగానే ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఇప్పుడు మనందరం చూస్తూనే ఉన్నాం. 30+ దాటితే అందరికీ హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటి వెంటిలేటర్స్ ఉన్న హాస్పిటల్స్ దగ్గరగా ఉంటే, ఎమర్జెన్సీ దగ్గరగా ఉంటే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మన సూలూరుపేటకి రావడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సూలూరుపేటలో శిశు రక్ష అనేటువంటి హాస్పిటల్ని ఈరోజు సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, అలాగే చీరాల నుంచి నేను కూడా చీరాల ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఈ హాస్పిటల్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అటు నెల్లూరు కానీ అలాగే ఇటు తిరుపతి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనేది అనిపిస్తుంది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. వాటిని కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాన్ని మెరుగుపరచాలి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కానీ లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పెంచాలనుకుంటున్నాం. ఇలాగా ప్రైవేట్ వాళ్ళు ముందుకు వచ్చి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్స్ని తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పేద ప్రజలకి వీళ్ళు సహాయపడతారని, సర్వీస్ చేస్తారని మేము భావిస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.